ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సప్తగిరిలో వైభవంగా చక్రతీర్థ ముక్కోటి వేడుకలు. చక్ర తాళ్వార్ శ్రీ నరసింహస్వామి వార్లకు అభిషేకోత్సవం. తిరుమలలో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణా తరగతులు. మరింత ఉన్నతంగా శ్రీవారి సేవ, అన్ని రంగాలలో శ్రీవారి సేవ విస్తరణ. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. తిరుపతిలో వైభవంగా తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో వేడుకగా ప్రబంధ పఠనం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామికి ఆకు పూజలు. లక్ష్మీ నృసింహాలయ క్షేత్ర పాలకుడికి భక్తుల నీరాజనం. శ్రీ వారాహి అమ్మవారికి నేత్రపర్వంగా అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన కర్నూలు శ్రీ లలితాపీఠం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం చక్రతీర్థ ముక్కోటి సంప్రదాయబద్ధంగా జరిగింది. ఏటా తమిళ సంప్రదాయానుసారం కైసిక ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటి జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా చక్రతీర్థంలోని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు శ్రీ నరసింహస్వామి వారికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. శేషాచల సానువులలో ఉన్న 66 కోట్ల తీర్థాల్లో ఒకటిగా అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా భాసిల్లుతోంది. ఈ క్రమంలో శ్రీవారికి నిత్య పూజలు, ఆరాధనలు పూర్తయిన తరువాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు, యాత్రికులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా సామాగ్రిని తీసుకుని ఆలయం నుండి ఊరేగింపుగా శేషగిరులపై దక్షిణ భాగంలో ఉన్న పవిత్ర చక్రతీర్థానికి చేరుకున్నారు. చక్రతీర్థంలో కొలువుదీరిన శ్రీ చక్ర తాళ్వార్కు శ్రీ నృసింహస్వామి వారికి ముందుగా సంకల్పపూర్వకంగా షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. ఆపై స్వామివార్లకు పంచామృతాలు, పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మహా నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్ల అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయనున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహించిన మొదటి బ్యాచ్ ట్రైన్ ద ట్రైనీ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రముఖ పండితులు డాక్టర్ మేడసాని మోహన్, ఆచార్య జి దామోదర నాయుడు, చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి, పీఆర్ఓ నీలిమ పాల్గొని ప్రసంగించారు. ప్రారంభ కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు అని, దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సేవలు అందించడంలో శ్రీవారి సేవకుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు 25 సంవత్సరాల క్రితం శ్రీవారి సేవకులు అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం అయింది.
ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్నాం. అలానే ఈ మధ్యకాలంలో రివ్యూలో కానీ లాస్ట్ ఇయర్ రివ్యూలో కానీ శ్రీవారి సేవకుల్ని మరింత ప్రొఫెషనల్గా ఎలా తీర్చిదిద్దొచ్చు అని చెప్పి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగా దీని మీద మేము చాలా వరకు అందరం కూర్చొని కూడా రకరకాల పద్ధతిలో ఎలా ప్రొఫెషనల్గా చేస్తే భవిష్యత్తులో శ్రీవారి సేవకులు అనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యులు అవడంతో పాటు శ్రీవారి భక్తుల సేవలని క్వాలిటీగా పెంపొందించడంలో ఎలా రోల్ ప్లే చేస్తారు అనే దాని మీద ఒక కాంప్రహెన్సివ్ మాడ్యూల్ తయారు చేయడం జరిగింది. అందులో మనము ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళను కూడా రోప్ చేసుకొని వాళ్ళ సలహాలు స్వీకరించి వాళ్ళ సలహాలతో పాటు వాళ్ళు మనకి ట్రైనింగ్ మాడ్యూల్ ఎంటైర్ కంటెంట్ కూడా తయారు చేయడం జరిగింది. సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దానివల్ల ఒకటే, ఏ రకమైన మాడ్యూల్స్ ఏ రకమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయి, అలానే ఓవరాల్గా రిలీజియస్గా వాళ్ళ రిలీజియస్తో పాటు మేనేజ్మెంట్ని కూడా జోడించి రిలీజియస్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా దీని మాడ్యూల్లో తయారు చేయటం జరిగింది. దీనివల్ల రాబోయే కాలంలో శ్రీవారి సేవకుల్లో మరింత ట్రైన్డ్ పీపుల్ వస్తారు. ట్రైన్డ్ పీపుల్ రావటం వల్ల అడ్మినిస్ట్రేషన్కి కూడా చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందో పాటు ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది. దానితో పాటు వాళ్ళకు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా భాగస్వామ్యం కావాలి, ఎలా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి పాస్ ఆన్ చేయాలి, అలానే భక్తులకు వచ్చే సమస్యలను ఎక్కడికక్కడ ఎలా అడ్రస్ చేయాలి, అలానే రిలీజియస్గా భక్తుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే దాన్ని కూడా దాదాపు 7 రకాలైన మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ ట్రైనింగ్ టైంలో అందరు శ్రీవారి సేవకులు ఇప్పుడు ట్రైనీస్ ఉన్నారు. వీళ్ళు రాబోయే కాలంలో ఎవరైతే శ్రీవారి సేవకుగా ఇక్కడ రావాలనుకునే వాళ్ళకి ఆయా ప్రాంతాలకి జిల్లాలకు వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ట్రైన్ చేసిన తర్వాత శ్రీవారి సేవకులు ఇక్కడికి వచ్చి 1 వీక్ సర్వీస్ చేయటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఓవరాల్గా ఇప్పటిదాకా ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి సేవ చేసి వెళ్తున్నారు. ఈ రకమైన కార్యక్రమాల వల్ల ఏంటంటే శ్రీవారి సేవలుగా వచ్చే వాళ్ళందరూ కూడా 1 వీక్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క అనుభవము, వాళ్ళు ఏ రంగాల్లో నిష్ణాతులు, ఏ కార్యక్రమాలు చేయటం వలన సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ ఏరియాలోనే వాళ్ళ సర్వీస్ తీసుకోవటం జరుగుతుంది. ఇది మోర్ సైంటిఫిక్గా చాలా మేనేజ్మెంట్గా ఇవి చేయటం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇది చాలా సబ్స్టాన్షియల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటిదాకా ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా నిర్వర్తించలేదు. రాబోయే కాలంలో శ్రీవారి సేవకులు అనే వాళ్ళు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక రకంగా భాగస్వాములు అవుతూ పాటు భక్తులకి మరింత చేరువ అవుతూ భక్తుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు అడ్రస్ చేయటంలో కానీ, భక్తుల సమస్యలను అడ్మినిస్ట్రేషన్కి ఎలా విన్నవించాలనే దాంట్లో కానీ ఖచ్చితంగా వాళ్ళ రోలు పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇక్కడ శ్రీవారి సేవా సదన్లో ఒక్కొక్క బ్యాచ్కి 1 వీక్ ట్రైన్ చేయడం జరుగుతుంది. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళని అసెస్ కూడా చేయడం జరుగుతుంది. అసెస్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని వేరే వేరే జిల్లాలకు పంపించి అక్కడున్న శ్రీవారి సేవకులను కూడా ట్రైన్ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మనకున్న మెటీరియల్ కానీ కోర్స్ మాడ్యూల్ ట్రైనింగ్ మాడ్యూల్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా పగడ్బందీగా అందరూ కూడా సిపిఆర్ఓ విభాగం వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా కష్టపడి చాలా సైంటిఫిక్గా వర్కౌట్ చేసి తయారు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కూడా ఇప్పుడు ట్రైనర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా రాబోయే కాలంలో శ్రీవారికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్. రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ముందల్నే తర్ఫీజ్ చేసి శారీరకంగా మానసికంగా సంసిద్ధులు చేయటంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రెంథన్ చేసే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు.
తమిళ కార్తీక నెల కృతికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నెలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 8వ రోజైన మంగళవారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాముల ఆధ్వర్యంలో నమ్మ ఆళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం శాత్యమొర నిర్వహించారు. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం మంగళకరంగా అభిషేకం నిర్వహించారు. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో కొలువు తీరిన ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం అభిషేకాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో పవనసుతుడికి అభిషేకం నిర్వహించి సింధూరంతో అలంకరించారు. ఆపై ఆకుపూజలు జరిపి హారతులు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హను. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న లలితాపీఠంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం మంగళవారం శుభవేళ లలితాపీఠం వ్యవస్థాపకులు గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలతో వారాహి అమ్మవారికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని అభిషేకంలో దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. ఇక ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పీఠం ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 15వ సర్గ నుండి 22వ సర్గ వరకు మొత్తం 290 శ్లోకాలను పఠించారు.
హంసో నీలమివోదకం సాచివ్యమివ కుర్వన్ సహ ప్రభయా నిర్మల ప్రభః చంద్రమారశ్మిభిః శీతైః శిశేవే పవనాత్మజం సదదర్శ తతః సీతాం పూర్ణచంద్రనిభాననాం శోకభారైర్నిమన్యస్తాం భారైర్నామమివాంభసి దిదృక్షమాణో వైదేహీం హనుమాన్ మారుతాత్మజః సదదర్శా విదూరస్థాః రాక్షసీర్ఘోరదర్శనాః ఏకాక్షీమేకకర్ణాం చ కర్ణప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాం చ మస్తకోచ్ఛ్వాసనాసికాం. అనంతరం శ్రీరామశ్రుతి, పరశృతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ మహాలక్ష్మి కోసం శ్రీనివాసుడు పద్మ సరోవరంలో తపస్సు చేయడానికి శ్రీ సూర్య భగవానుని ప్రార్థించగా స్వామివారు ఇక్కడ నెలవైనట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. తిరుచానూరు అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులందరూ ఆరోగ్య ప్రదాతగా వినుతికెక్కిన శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటున్నారు. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు, పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నెలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని
ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో హనుమాన్ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మార్గశిర మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ 3 రోజుల పాటు హనుమాన్ వ్రతాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున గర్భాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపి పంచోపచారాలను పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హనుమాన్ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ప్రసిద్ధ గీతామందిరంలో గీతా జయంతి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ముందుగా నిర్వాహకులు గీతామందిరం ప్రాంగణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జునుడి విగ్రహాలను పుష్పశోభితంగా అలంకరించారు. తర్వాత శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి సహస్రనామార్చన, గీతాపారాయణంతో తన్మయులయ్యారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. చిన్న అహోబిలంలోని అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామివారి దివ్య ప్రాంగణంలో కైసిక ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరులు శ్రీ అమృతవల్లి సమేతంగా
ప్రహ్లాద వరద స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి వేంచేపు చేసిన అర్చకులు వైదిక సంప్రదాయ క్రతువులతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పండితుల వేదపారాయణం, ఆచార్య పురుషుల ప్రబంధ పఠనం నడుమ లక్ష తులసి దళార్చన క్రతువును కనుల పండుగగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం సహస్ర దీపకాంతులు దివ్యంగా శోభిల్లింది. మార్గశిర మాసం సోమవారం సాయంత్రం ప్రదోష సమయంలో ఆది దంపతులు బ్రహ్మరాంబ మల్లికార్జునులకు దీపకాంతుల నడుమ ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. ఆలయంలోని దీపాలంకరణ మండపంలో పూల తోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనంతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం దీపాలంకరణ మండపంలో 1008 దీపాలను వెలిగించి సహస్ర దీపకాంతుల నడుమ అర్ధనారీశ్వరులకు ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. లక్ష పుష్పార్చనలో శ్రీ లక్ష్మీ నారసింహుడు పరిమళ భరితంగా అభయ ప్రదానం చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో భాసలుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి నిత్య షోడశోపచారాలను జరిపి చక్కటి స్వర్ణ సింహాసనంపై సర్వశోభితంగా కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ వర్ణశోభిత పుష్పాలతో లక్ష్మీ నృసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఆశీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించి వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడప నగరం మున్సిపల్ గ్రౌండ్లో గీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీకృష్ణ స్వామి చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భగవద్గీత గ్రంథానికి పూజలు చేశారు. అనంతరం భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని భక్తులచే పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణం శ్రీకృష్ణ నామామృతంతో తడిసి ముద్దైంది. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దత్త జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సప్తాహ మహోత్సవాల భాగంగా శ్రీపాద వల్లభ స్వామి వారికి తులసి దళార్చన నేత్రపర్వంగా జరిగింది. ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత అర్చకులు స్వామివారికి సుందరంగా అలంకరణలు చేశారు. తర్వాత తులసి దళార్చన జరిపి హారతులు అందజేశారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భజనలు చేస్తూ శ్రీపాద వల్లభ స్వామివారిని సేవించారు. నల్గొండ పట్టణంలో గీతా జయంతి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు శ్రీకృష్ణ స్వామి విగ్రహానికి పూలమాలలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు అర్చకులు వేద పండితుల సూచనలను అనుసరిస్తూ భగవద్గీత పారాయణం చేసి పరమాత్ముని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.